ఢిల్లీ ఇప్పుడు హైటెన్షన్ కి కేంద్రంగా మారింది. ఢిల్లీలో ఇప్పుడు నీట్ రాజకీయం అంతా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యావత్ దేశం కూడా ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్న పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిన్న ఈవినింగ్ జరిగిన గందరగోళం కూడా మనం చూసాం, మెరుపు ధర్నా. సో మొత్తం మీద చాలా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఏం జరుగుతోంది ఢిల్లీలో? ఢిల్లీ రీసెంట్ అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా కాక్రోచ్ పార్టీ చేపట్టిన ఆందోళన చలో సంసద్ అంటే చలో పార్లమెంట్ అని పిలుపునిచ్చారు. సరే, పార్లమెంట్ కి పిలుపునిచ్చారు, జంతర్ మంతర్ వరకు ర్యాలీగా పరిమితం అవుతారు అనుకుంటే నిజంగానే పార్లమెంట్ వైపు దూసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. దాంతో ఒక రకంగా ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడటం, పోలీసులకి కాక్రోచ్ మద్దతుదారులకి మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడడం, పోలీసులకు కూడా గాయాలవటం, కొందరు కాక్రోచ్ సానుభూతి పరులకి విద్యార్థులకు గాయాలవడంతో అటెన్షన్ ఢిల్లీ అన్నట్టుగా వాతావరణం మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందుకంటే మన ఇండియన్ క్యాపిటల్ కాబట్టి ఢిల్లీలో జరిగిన ఈ పరిణామం, ఆ పార్లమెంట్ కు సమీపంలో వీళ్ళు రావటం, ఇలా రకరకాల ఇష్యూస్ అన్ని ఇప్పుడు దీన్ని చుట్టూ వచ్చేసాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఢిల్లీని కాక్రోచ్ పార్టీ ఆందోళనని అడ్వాంటేజ్ గా తీసుకోవటానికి, హైజాక్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు. ఇది ఎలా అంటే, సరే విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లలో సహేతుకత ఉండొచ్చు, కేంద్రం కూడా ఆ విషయంలో సానుకూలంగానే ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ అలాగే మరికొంతమంది మంత్రులు దీంట్లో ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఆ ప్రధాని కూడా నిన్న ఎన్డీఏ ఎంపీ సమావేశంలో ఈ ఘోర పాపం అన్న ఒక పదాన్ని కూడా వాడారు నీట్ పరీక్ష లీకేజీకి సంబంధించి. అలాగే దీనిపైన ఖచ్చితంగా మీ డిమాండ్లపైన చర్చిస్తామని రాయబారం కూడా పంపారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంది. అంటే కేంద్రం కూడా పూర్తి స్థాయిలో మీరు చేస్తుంది తప్పు అని అనడం లేదు. ఎస్, రాంగ్ జరిగింది, మేము ఖచ్చితంగా ఇష్యూస్ అన్నింటిని అడ్రస్ చేస్తామన్నది జరుగుతోంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ అత్యంత కీలకంగా ఉన్నారు. ఒడిశాకు చెందిన ఈ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖకు కేంద్ర మంత్రిగా ఉన్నారు. యాక్చువల్ గా మనకు రాష్ట్రాల్లో విద్యాశాఖ ఉంటది, విద్యాశాఖ మంత్రి ఉంటారు. మళ్ళీ ఇక్కడ కూడా తేడాలు ఉంటాయి. రాష్ట్రాల్లో ఎట్లా ఉంటది అంటే ఉన్నత విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్యాశాఖ మంత్రి ఇలా ఉంటారు. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని క్యాబినెట్స్ చూసేటప్పుడు ముగ్గురు ఉండేవారు. ఉన్నత విద్య, పాఠశాల విద్య, సాంకేతిక విద్య, ఇట్లా 3 రకాల డివిజన్స్ ఉండేవి. కానీ నేషనల్ లెవెల్ అలా ఉండవు. నేషనల్ లెవెల్ ఎంహెచ్ఆర్డి అంటారు. అదేంటంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ అనే ఎంహెచ్ఆర్డి అనే ఒక దేని కిందకు వస్తుంది. అది దాని కింద మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ కూడా అందులోనే వస్తుంది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా మంత్రిగా ఉన్నారు. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారాలపైన జరుగుతుంది, ఇది రచ్చ, దానిపైన కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఏమైంది, నిన్న ఇక్కడ కాక్రోచ్ పార్టీ ఆందోళన చేపట్టింది. తర్వాత కొంత ఆప్ మద్దతుదారులు, కొన్ని లెఫ్ట్ మద్దతుదారులు కొంత మద్దతు తెలిపిన పరిస్థితి మనకు కనిపించింది. సీన్ కట్ చేస్తే నిన్న మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన జన్మదినం నిన్న. ప్రధాని మోడీ నివాసం, రెండోది మల్లికార్జున ఖర్గే అక్కడ సమీపంలో ఉన్న నివాస సముదాయాలు అవి. ఈ నేపథ్యంలో ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ నేతలు బయలుదేరి ఏం చేశారంటే పోలీసులకి మా పార్టీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే జన్మదిన సందర్భంగా మేము అన్నం శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్తున్నామని చెప్పారు. పోలీసులు కూడా అలాగే అనుకున్నారు, అనుమతి ఇచ్చారు. వెళ్తూ సడన్ గా ప్రధాన నివాసం ముందు కూర్చుని పోయారు. అంటే ఒక రకంగా మిస్లీడ్ చేసి మల్లికార్జున ఖర్గే జన్మదినాన్ని వాడుకొని అటు ప్రధాన నివాసం వైపు మళ్ళీ అక్కడ ఒక ఆందోళన చేపట్టారు. అంటే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చేసింది, హైజాక్ అయినట్టుగా, కాంగ్రెస్ హైజాక్ చేసినట్టుగా వచ్చేసింది. ఇక్కడ రాజకీయాలు ఎలా కనిపిస్తున్నాయంటే, మరి ఇప్పుడు డిమాండ్ సహేతుకమైందే, కానీ కాక్రోచ్ మద్దతుదారులు, స్టూడెంట్లు వ్యవహరించిన తీరు కొన్ని పోలీసుల పట్ల ఒక యాంగిల్లో బాగోలేదు. అలాగే విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఒక యాంగిల్లో బాగోలేదు. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ గేమ్ కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా? ఇందులో రాజకీయం ఏంటి అంటే, ఇప్పుడు ఏంటంటే కాక్రోచ్ పార్టీ సైడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీకి వ్యవహారం మారిపోయింది. ఈ రోజు మన లోక్సభలో కూడా చూసాం, నల్ల బ్యాడ్జీలు ధరించి విపక్ష ఎంపీలు కొందరు వచ్చారు. కాంగ్రెస్ ఇష్యూని పెద్ద చేస్తోంది, మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ రోజు మనం చూసాం తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కాంగ్రెస్ చలో
లోక్ భవన్ అనే వాళ్ళు పిలుపుని ఇస్తే వీళ్ళేమో గాంధీ భవన్ ముట్టడని వీళ్ళు పిలుపునిచ్చారు. కొంత ఇప్పుడు హైదరాబాద్ ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే నీట్ పేపర్ లీక్ ఉదంతకు సంబంధించి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న సందర్భంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు. ఇక్కడ ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ స్పీకర్ ను కూడా కలిశారు. దాంతో మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ లైక్లీ టు రిజైన్ అని నేషనల్ ఛానల్స్ వచ్చిన వారు పెట్టి నడిపాయి. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. కానీ దీని సెన్సిటివిటీ తెలుసు. కేంద్రం ఏం చేస్తుందంటే ఇది ఇష్యూ ఉంది, పెద్దదవుతుంది, ఇది దేశవ్యాప్తంగా ఇంకా పూర్తి స్థాయిలో పెద్దది కాకుండా మన నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న ఆలోచనలో ఉంది. అలానే ఇప్పుడు ఒక ధర్మేంద్ర ప్రధాన్ తప్పిస్తారా అంటే తప్పించలేరు అనే వాతావరణం కూడా ఉంది. కేబినెట్ విస్తరణ అసలు జరగాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈసారి వర్షాకాల సమావేశాలు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి అత్యంత కీలకమైన బిల్లులు ఉన్నాయి. లోక్సభలో రాజ్యసభలో కొంత బెస్ట్ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎట్లా అయినా ఇక్కడ బిల్లులు ఆమోదింపు చేసుకుని ఒక సానుకూల వాతావరణం ఉంది. అందుకు ఇది అయిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టాలని కేంద్రం కూడా అనుకుంటుంది. ఖచ్చితంగా కేబినెట్ విస్తరణలో ధర్మేంద్ర ప్రధాన్ పై వేటు పట్టడం ఖాయం. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ పై వేటు పడకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. ఆ విషయం భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తెలుసు. కానీ ఇప్పుడు విషయం పెద్దదైంది కాబట్టి వెంటనే రాజీనామా చేయమని ధర్మేంద్ర ప్రధాన్ కోరుతారా, లేదా ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మారుస్తారా, ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఈ ఇష్యూ అయితే చాలా పెద్దదైంది. లోక్సభలో ఈ రోజు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన కూడా చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. 3 రోజుల నుంచి మేము చెబుతూనే ఉన్నాం. చర్చలు నిబంధనల ప్రకారమే జరగాలని మొదటి రోజు నుంచి చెప్తున్నాం. చర్చ ఎప్పుడు జరగాలి, ఎంతసేపు జరగాలి, ఏ నిబంధనల ప్రకారం జరగాలన్న దానిపైన పార్టీ ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఏంటంటే లోక్సభలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, నీట్ పేపర్ లీకేజ్ అలాగే మా పరీక్షల నిర్వహణ పైన కేంద్రం చెప్తోంది. మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అనేది ఇంట్రెస్టింగే. కేవలం జూలై 20 నాటి ప్రదర్శన కేవలం ఒక టీజర్ మాత్రమే. ఇంకా భారీ ర్యాలీలు, భారీ ఆందోళనలు ఉండబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ చెబుతోంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ సిజేపీ నిరసనకు సంబంధించి మొత్తం 10 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. నిరసనకారులకు మంచినీళ్ళు, ఆహారాన్ని అందిస్తున్నారు. సిజేపీ నిరసనగా ఒకవైపు మద్దతు పెరుగుతోంది అన్న చర్చ కూడా ఢిల్లీలో సాగుతోంది. ఇది తిరిగి ఏమైందంటే సిజేపీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దీన్ని అత్యంత ఆవశ్యంగా విచారించాల్సిన అవసరం లేదండి, వీడియోలు ఉన్నాయని వీళ్ళు చెప్పినా మాకు సమయం లేదు వీడియోలు చూడడానికి అంటూ వాళ్ళు ఒక వ్యాఖ్య చేశారు. అంటే నేను ఏమంటున్నానంటే ఈ ఆందోళనని మొత్తం ఇష్యూని కలగాపులగం చేయొద్దు. మీరు ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడం తప్పులేదు, విపక్షాలు ప్రశ్నించడం తప్పులేదు, నీటిపై చర్చిస్తామని కేంద్రం కూడా ఒప్పుకుంది, కేంద్రం కూడా చెప్తోంది. కానీ మొన్న జరిగిన ఆందోళన నేపథ్యంలో చోటు చేసుకుంటే హింసాత్మక ఘటనలు, పార్లమెంటు ముట్టడి వైపు వీళ్ళు వెళ్ళటం, ఈ ఇష్యూ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. దీనికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. కేంద్రం మాత్రం కొంచెం ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటే మంచిది. త్వరితగతిన ధర్మేంద్ర ప్రధాన్ పై వేటు వేయటమో, లేదంటే ఈ పరీక్షల విద్యా విధానం, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక పకడ్బందీ ఒక కమిటీ వేయటమో, లేదంటే ఒక పకడ్బందీ ప్రణాళికాయుతంగా దీనిపైన ఒక పర్యవేక్షణ కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటన చేయటమో అనేది కొంచెం ఎర్లియర్ ఇనిషియేటివ్ తీసుకుంటే రాజకీయంగా ఇది దుమారం లేపదు. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే నేను చెప్పినట్టుగా తెలంగాణ వరకు వచ్చేసింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. ఈ రోజు ఇందాక చెప్పినట్టుగా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ, లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ సిద్ధమైన నేపథ్యంలో ఇక్కడ వాతావరణాన్ని అయితే వీళ్ళు కూడా వేడెక్కిస్తున్నారు. అందుకు ఇది ఏంటంటే ఢిల్లీలో మొదలైన ఈ ఇష్యూ, ఢిల్లీలో మొదలైన ఈ సెగ ఇప్పుడు రాష్ట్రాలకు పాకుతోంది, రాష్ట్రాల్లో రచ్చకు దారి తీస్తుంది. మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ లో, అలాగే వివిధ జిల్లాల్లో, అలాగే విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో కొన్ని ప్రధాన పట్టణాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నిరసనలు, పోటీగా బీజేపీ నిరసనలు జరుగుతున్నాయి. ఇది ఒక అంశం. కానీ లార్జర్ సెన్స్ లో మనం ఒకటి చెప్పాలండి, ఈ ఆందోళనలు, ఈ కొందరు హైజాక్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. లార్జర్ సెన్స్ లో స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నీట్ లీకేజ్ వ్యవహారం, అలాగే సిబిఎస్ఈ వ్యవహారం, వీటన్నిటికి సంబంధించి చాలా గందరగోళం ఏర్పడింది. చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇవి రిపీట్ కాకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఫర్ ది సేక్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దర్ పేరెంట్స్, డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అండి.